మనలో చాలామంది ఇలా అనుకునే ఉంటారు. అప్పుడా స్థలం కొనుంటే ఇప్పుడు హాయిగా ఇల్లు కట్టుకునేవాడిని. అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలెట్టుంటే ఇప్పుడు రేంజ్లో ఉండేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునుంటే అప్పుడే అమెరికాలో సెటిల్ అయి ఉండేవాడిని. ఇలాంటి మాటలు మన చుట్టూ కాదు, మన లోపలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇవి పగటి కలలు కావు. ఇవి మన ఆశలు, మన ఆకాంక్షలు, మన స్వప్నాలు. అప్పుడు చెయ్యలేదు సరే, కాని ఇప్పుడేం చేస్తున్నావు? చాలామంది వాటిని ఏదో ఒక రోజు అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువుని, తర్కాన్ని కలరా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరుస్తుంటారు. ఆ పెట్టెని తెరవని వాళ్ళు అలాగే మిగిలిపోతారు. ఆ పెట్టెని తెరిచి అవకాశాన్ని పట్టుకున్నవాళ్లు మాత్రం అప్పుడు అలా అని ఎప్పుడూ మాట్లాడరు. మీరు కూడా ఎప్పుడైనా అలా అనుకున్నారా? మీతో మీరే అలా మాట్లాడుకున్నారా? అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు నిజంగా మాట్లాడుకోండి. మీ అంతరాత్మను అడగండి. నేను చేస్తున్న పనిలో ఆనందం ఉందా? నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? ఇదే నా కలనా? సమాధానం కాదు అనిపిస్తే అప్పుడు కాలేదు సరే, ఇప్పుడైనా మొదలెట్టండి. కేఎఫ్సి స్థాపకుడు ఎన్ని సంవత్సరాల వయస్సులో మొదలెట్టాడో తెలుసా? ఎన్నిసార్లు ఓడిపోయాక గెలిచాడో తెలుసా? మీ జీవితంలో అప్పుడు అనే మాట మళ్లీ రాకూడదంటే ఈరోజే ఒక చిన్న అడుగు వేయండి. ఇలాంటి నిజమైన మాటలు మిమ్మల్ని ముందుకు నడిపించే వీడియోలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.